మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఫిరోజ్ భాయ్, నేను స్ట్రైట్ ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. మన ఇండియాలో పాకిస్తాన్కి సంబంధించినటువంటి ముస్లిమ్స్ ఉన్నారా లేదా అది చెప్పండి క్లియర్గా. నో నో ఇట్లాంటి టైం వస్తే టోటల్ 100% ముస్లిమ్స్ ఆర్ విత్ ఇండియా. పాకిస్తాన్ ముస్లిమ్స్ లేరు ఇక్కడ, నో, ఏ రాష్ట్రంలో కూడా లేరు. నో నో ఈ ఇష్యూలో. సో మరి అలా లేనప్పుడు గోకుల్ చాట్ లో బాంబ్ బ్లాస్ట్లు ఎందుకు అవుతున్నాయి? తర్వాత మన లుంబిని పార్క్ లో బాంబ్ బ్లాస్ట్ ఎందుకు, సాయిబాబా టెంపుల్ లో బాంబ్ బ్లాస్ట్ ఎందుకని, ఫ్యూ పీపుల్ అంటే ఒక 10 పీపుల్ ఏదో ఇన్ఫ్లుయెన్స్ లో వచ్చి చేసేస్తున్నారు, రైట్? సో రావడానికి అయితే ఆస్కారం ఉంది కదా, ఏదో రకంగా వచ్చారు కదా, వస్తారు. కానీ మీరు అడుగుతున్నారు ఇండియన్ ముస్లిమ్స్. ఇండియాలో పాకిస్తాన్ ముస్లిమ్స్, పాకిస్తాన్ ముస్లిం ఏదో ఒక స్వీపర్ సెల్స్ ఎక్కడో, రైట్? లోపల జోరితే ఎక్కువ 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 అంటే ఒక 50 మంది ఉంటారు. ముస్లిమ్స్ ఇక్కడున్న ముస్లిమ్స్ పాకిస్తాన్ సపోర్ట్ చేస్తున్నారా? చేయరు చేయరు. చాలా ఆల్ ముస్లిమ్స్ ఇన్ అవర్ కంట్రీ, మన మొత్తం ఇండియాలో ఐ థింక్ 30 కోట్లు ముస్లిమ్స్, 30 కోట్లు ముస్లిమ్స్ ఇండియాకేనే సపోర్ట్ చేస్తున్నారు ఈ ఇష్యూలో. పాకిస్తాన్ కి 1% కూడా సపోర్ట్ చేయరు. మరి అలాంటప్పుడు అసదుద్దీన్ ఓవైసీ చేసిన కామెంట్ ని ఏ విధంగా చూడొచ్చు మనం? ఏది 15 నిమిషాలు నాకు టైం ఇస్తే అందరూ ఓచకోట కోసి పాడదు. అది టోటల్ రాంగ్. వాడికి జైలు కూడా పోయినాడు, బయట కూడా వచ్చినాడు. ఆ మాట అనడానికి ఎంత గట్స్ ఉండాలంటున్నా నేను. అదే ఎందుకు చేశాడు ఆ మాట, ఆ టాక్స్ ఎందుకు చేశాడు ఆయన? అది ఆయన పార్టీ సిద్ధాంతం, డివైడ్ అండ్ రూల్ చేయాలి. సింపుల్. బీజేపీ సిద్ధాంతం డివైడ్ అండ్ రూల్, ఎంఐఎం సిద్ధాంతం డివైడ్ అండ్ రూల్, అంతే. రిలీజన్ మీద మాట్లాడాలి, వాళ్ళ అవస్థ, వాళ్ళ ఐడియాలజీ, వాళ్ళు అట్లనే మాట్లాడతారు. మరి ఇండియాలో ఉంటూ అలాంటి మాటలు మాట్లాడకూడదు కదా. రాంగ్ కదా, దానికోసం జైలు పోయినాడు కదా, ఉన్నాడు కదా 2 నెలలు అక్బరుద్దీన్ జైల్లో ఉన్నాడు కదా. సో అది రాంగ్, తప్పు తప్పు తప్పు. కానీ ఈ ఇష్యూలో ఆల్ ఇండియన్ ముస్లిమ్స్ ఆర్ విత్ హిందుస్థాన్. దేశద్రోహులు ఎక్కడూ లేరు, మన ఇండియాలోనే ఉన్నారు ముస్లిమ్స్ రూపంలో అనేది చాలా పెద్ద రాంగ్. రాంగ్. నేను ఫస్ట్ క్లియర్ కట్ చెప్తున్నా, ఎవరు దేశం అగేన్స్ట్ ఉంటారు వాళ్ళు ముస్లిమ్స్ గారు, ఎవరు ఇన్నోసెంట్ కి సంప్తారు వాళ్ళు ముస్లిమ్స్ గారు. నేను చెప్తలేను, ఖురాన్ చెప్తుంది. నాకు చూపియండి ఎక్కడ ఖురాన్ చూపించింది కి నువ్వు జిహాద్ చేస్తే ఇన్నోసెంట్ కి సంపాలే. ఎక్కడున్నది? ఓపెన్ క్వశ్చన్ టు ఎవ్రీబడి, చూపియండి. అరే ఖురాన్ లవ్. కానీ ఖురాన్ లో మా మతాన్ని సపోర్ట్ చేయకపోతే చంపొచ్చు అని రాసుందా? నో నో, చూపియండి. నో, నెవర్. జిహాద్ ఈజ్ టోటల్ డిఫరెంట్. పవిత్ర యుద్ధం. అది ఏమున్నది అంటే ఇస్లాం మొత్తం డిక్లైన్ అవుతుంది, ఇస్లాం ఫినిష్ అవుతుంది, ఇస్లాం కి ఫినిష్ చేయడానికి వేరే మతం వాళ్ళు వస్తున్నారు, అప్పుడు నువ్వు జిహాద్ చేయాలి అని ఉన్నది. సో జిహాద్ మీనింగ్ టోటల్ డిఫరెంట్. సో ఇస్లామిక్ వార్ అని ఈ టెర్రరిస్ట్ నా కొడుకులు చేస్తున్నారు. ఎక్కడ ఇస్లాం చెప్పింది ఇన్నోసెంట్ కి కిల్ చేయమని? అదే నా పాయింట్. ఎవరో అన్నోన్ కి, ఎవరో ఇన్నోసెంట్ కి వచ్చి వాడి దగ్గర ఏం వెపన్లు లేవు, వాడు అమాయకుడు, మీరు వెపన్లు పెట్టుకొని గజ దొంగలాగా వచ్చి పేరు అడిగి సంపుతే ఇక్కడ ఇది ఖురాన్లో రాసి ఉన్నది. సో యు ఆర్ నాట్ ఎ ముస్లిం. సింపుల్. ఎవరైనా హిందూ కానీ ముస్లిం కానీ ఎవరు హిందూ, ఎవరు ముస్లిం? మంచి వ్యక్తి హిందూ, ఒక మంచి వ్యక్తి ముస్లిం. ఇక టోటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఖురాన్ అగేన్స్ట్ ఉన్నవి టెర్రరిస్ట్ కొడుకులు. మరి అందరి పేరు ముస్లిమ్స్, అందరు పెద్ద పెద్ద వాళ్ళు, ఒసామా బిన్ లాడెన్, కసం, మౌలానా అజహర్ మసూద్, హాఫిజ్ సయీద్, బత్కల్, అందరు ముస్లిమ్స్. మొత్తం పాకిస్తాన్ ఆర్మీ టోటల్ ముస్లిమ్స్, ఐఎస్ఐ టోటల్ ముస్లిమ్స్. కానీ యాజ్ పర్ ఖురాన్, యాజ్ పర్ ఫిరోజ్ ఖాన్, they are not Muslims.
దట్స్ ఆల్. ముస్లిం అంటే పీస్ లవర్, ఖురాన్ ఫాలో, ఖురాన్ రాసిన ప్రాఫిట్ మొహమ్మద్, ఆయననే ఆయన ఎనిమీస్ కి ఫర్గివ్ చేసేది. అట్లాంటి ఒక వ్యక్తి ఖురాన్ రా, మేము లా ఇలాహా ఇల్లల్లా ముహమ్మదుర్ రసూలుల్లాహ్ చదువుతాం అంటే అల్లా ప్రాఫిట్ మొహమ్మద్, ప్రాఫిట్ మొహమ్మద్ ఖురాన్ రాసినాడు. ఖురాన్ లో ప్రేమ, కంపాషన్, హ్యూమానిటీ, ఫర్గివ్నెస్, బ్రదర్హుడ్, ఇది ఖురాన్ రావత్. ఇక్కడ ఎవరు తయారు చేసినారు రాబాయి? ఇంత గడ్డం పెట్టుకొని రైట్ మాలాగా అందరు 99.9 ముస్లిమ్స్ కి బద్నాం, మాకు సిగ్గు ఏమో వాళ్ళ పేర్లు చూస్తుంటే. సో లోకంకి చెప్తున్నా, వాళ్ళకు ముస్లిం పేరు ఉన్నది కానీ వాళ్ళు ముస్లిమ్స్ గారు. ఖురాన్ ఒప్పుకోదు. సింపుల్ లాజిక్. మేము ఏదైనా ఫాలో అయితే ఖురాన్కే ఫాలో అవుతాం. మాకు సెకండ్ బుక్ లేదు ముస్లిమ్స్ కి, ఓన్లీ వన్ బుక్ ఖురాన్, దానికే ఫాలో చేయాలి. మా అల్లా చెప్పినాడు. సో అదే ఖురానే చెప్తుంది, నువ్వు రాంగ్, మళ్ళీ నువ్వు ఎట్లా కరెక్ట్ అవుతావా? సో నిజంగానే ఇప్పుడు అంటే 5 టెర్రరిస్టులు వచ్చి అంతమందిని, దాదాపు 28 మందిని కాల్చి చంపే అంత ధైర్యం చేశారంటే అంటే ఎక్కడ లోపం జరిగిందంటారు? అంటే ఇంటెలిజెన్స్ లోపమా లేకపోతే? వినండి, ఇంటెలిజెన్స్ ఫెయిలియర్ 100%. కానీ అది తర్వాత మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇంటెలిజెన్స్ ఫెయిలియర్ అని మాట్లాడితే ప్రాబ్లం, మేం ప్రాబ్లం ఎక్కడున్నది పాకిస్తాన్ వాళ్ళకి ఫినిష్ చేయాలి. అసలు ప్రాబ్లం జరగడానికి కూడా ఆస్కారాలు ఏ విధంగా జరిగిందనే దాన్ని కూడా ఆలోచించాలి కదా మనం. అది మన ఇంటర్నల్, మనం జాగ్రత్తగా ఉంటే జరిగేది కాదు కదా. వినండి, ఇలా జరగకపోతే రేపైతుంది. ఎందుకంటే వాళ్ళు గమ్మును కూకోరు. వాళ్ళు మొత్తం జీవితం ఒకటే మైండ్ సెట్, ఇండియాకి ఎట్లా కొట్టాలి. సింపుల్ లాజిక్. మా టెర్రరిస్టులు కశ్మీర్లో ఎట్లా పెనిట్రేట్ కావాలి, ఇండియా పీస్ హార్మోనీ ఎట్లా ఫినిష్ కావాలి, ఇక్కడ హిందూ ముస్లిం కొట్లాడుకోవాలి, ఇక్కడ కమ్యూనల్ వైలెన్స్ కావాలి, ఇండియా డిస్టర్బ్ ఉండాలి. ఇక్కడ డిస్టర్బ్ ఉంటే స్టోరీ ఫినిష్. ఎందుకంటే ఆ పాకిస్తాన్ ఇంకా చైనా ఉన్నది, ఆ స్టోరీ రష్యా ఉన్నది, చైనా ఉన్నది. చైనా మెయిన్, చైనా. బట్ ఇప్పుడు యుద్ధం వస్తే చైనా సహకరిస్తుందా? 100% చేస్తుంది పాకిస్తాన్ కి. ఎందుకంటే వాళ్ళకు ఏమున్నది అంటే అమెరికా మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ చైనాలోనే ఉన్నారని అమెరికా చెప్తుంది. సో ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఇండియాకి వచ్చేస్తే చైనా రోడ్ మీద వచ్చేస్తుంది. సో చైనా 100% పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తుంది. దేర్ ఇస్ నో డౌట్. అయినా మనం తగ్గేదిలే, నథింగ్. ఎవరైనా సపోర్ట్ చేయండి, ఇది న్యాయం వార్. డెఫినెట్లీ మనమే గెలుస్తాం, పక్కా 100% గెలుస్తాం. మనం ఆర్మీ మీద టోటల్ నమ్మకం. సింపుల్, మన ఫైటర్ ప్లేన్స్ ఫినిష్ చేస్తాం. మన రఫాల్ ప్లేన్, మిగ్ 40 years 50 years ఓల్డ్ ప్లేన్, అదే ఫినిష్ చేసేస్తుంది. సుకోయి ఫినిష్ చేసేస్తుంది. సింపుల్. అది రఫాల్ ట్రయల్ చేస్తుంటేనే చెప్పేస్తున్నా, ఇది కట్ చేయవద్దు. రఫాల్ ఇట్లా ట్రయల్ కొడుతుంది, పాకిస్తాన్ కి ఉచ్చ పడుతుంది. సో 100% మన నేవీ కానీ మన ఆర్మీ కానీ ఫినిష్ చేసేస్తుంది. కానీ పాకిస్తాన్ కూడా ఎక్కడ తగ్గేటట్టు కనపట్లేదు. వాళ్ళు కూడా రెడీ, యుద్ధానికి సిద్ధం అంటున్నారు వాళ్ళు కూడా. ఇప్పుడు ఇది ఎలక్షన్ లో అవతల పార్టీ చెప్తుంది రైట్ మేము ఓడిపోతున్నామని, మేమే గెలుస్తున్నామంట. అట్లనే లేకపోతే మరి అంతే చెప్పాలి కదా. చెప్తారు వాళ్ళు, చెప్పని మ్యాటర్ ఆఫ్ 1 month మొత్తం లోకం చూస్తుంది. మీరు చెప్పేది కరెక్ట్ లేకుంటే ఇండియా చెప్పేది కరెక్ట్. సో మోదీ మీద చాలా అది నమ్మకం ఉందా? ఉన్నది మోదీ మీద ఉన్నది. తప్పకుండా ఇడవం ఆయన చెప్పేస్తాను బీహార్లో. ఇక్కడ పార్టీలకు అతీతంగా 100% మోదీ అగేన్స్ట్ ఉంటాం వేరే ఇష్యూలో. ఈ ఇష్యూలో మోదీ మా ప్రధానమంత్రి అంతే. దట్స్ ఆల్. ఇండియా డిగ్నిటీ మీద వచ్చింది, మన భారతదేశం. నో పాలిటిక్స్, ఓన్లీ ఇండియా. దట్స్ ఆల్. సో మోదీతో ఉన్నాం 100%.
మోదీ బద్లా తీసుకుంటాడు అని టోటల్ నమ్మకం ఉన్నది. అండ్ ఇండియా విక్టరీ వస్తుంది అని టోటల్ నమ్మకం ఉన్నది. అండ్ 100% 140 crores పాకిస్తాన్కి కొట్టాలి. చాలా అయిపోయింది. సో అది తప్పకుండా అవుతుంది అని నాకు పూర్తి నమ్మకం ఉన్నది. చనిపోయిన కుటుంబాలు వాళ్ళందరూ కూడా ఒకటి చిన్న డిమాండ్ చేస్తున్నారు ఫిరోజ్ ఖాన్ గారు, మా వాళ్ళందరినీ అమరులుగా ప్రకటించాలి. 100% చేయాలి. చేయాలి చేయాలి. ఆ మినిమం మనం చేసేది. అవును. ఒక మంచి చచ్చిన తర్వాత అవును. వాడికి 50 లక్షలు ఇస్తే ఏం, 2 కోట్లు ఇస్తే ఏం, మనిషి రాడు కదా. కానీ ఒక టైటిల్ ఇవ్వాలి కదా. ఆ టైటిల్ ఇస్తే ఆ మనిషి బతుకుతాడు కదా. ప్రజల్లో కొన్ని గుర్తుండిపోతారు. సో తప్పకుండా ఇవ్వాలి. రైట్. సో క్లారిటీగా ఉన్నారు. పాకిస్తాన్ మీద యుద్ధం పక్కా జరగాల్సిందే. జరగాలి. మీరు రెడీ, నేను రెడీ, అందరూ 100% జరగాలి. జరుగుతుంది. గెలుస్తాం. గెలిచిన తర్వాత మళ్ళీ మీతో ఇంటర్వ్యూ. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక